గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 30వ తేదీ సెప్టెంబర్ మాసం అయిపోయింది కదా. 30 రోజులు వెళ్ళిపోయినాయి. మరి తిరిగి 10వ మాసము, ఆన్లైన్ పేరు, క్యాలెండర్లు, మనకి మంచి స్థలం కావాలి, దేవుడు ప్రసాదించుగాక. ఈరోజు మరి మీ అందరూ వాక్యం వింటున్నారని, వాక్యంలో బలపడుతున్నారని, వాక్యంలో సాక్ష్యంగా మరి మా జీవితాలు ఉన్నాయని, ఇక్వాడి దేశంలో వాడుకుంటున్నాడని, మరి ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము సత్యమని ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానం దేవుడు చేస్తుంది. నేను మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసేదను. నేను మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసేదను. లేవియ కాండము 26వ అధ్యాయము 9వ వచనం, పూర్తి వచనము ఏలయనగా, నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించుదను. నిబంధన స్థాపించుదను. ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటుంది? మొట్టమొదటిది మిమ్మును కటాక్షించి, ఆయన కనికరము. 2 సంతానం ఇచ్చి, 3 విస్తరింపచేసి నిబంధన స్థాపిస్తాను. కండిషన్స్ నేర్చుకుందాం. ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము లెవిటికస్ చాప్టర్ 26 verses 9. మనము ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ చదువుతున్నాం. I will turn to you and make you fruitful and multiply you. అంటే నేను మీ వైపు తిరగగా దేవుడు మన పక్షమున చేస్తాడు. అంటే అప్పటి వరకు మన పక్షమున ఉండడు, తన కృప మనకి తోడుగా ఉంటుంది. అండ్ విల్ కన్ఫర్మ్ మై కోవెనెంట్ విత్ యు. నా నిబంధన మీతో స్థిరపరుస్తాను. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఐ విల్ టర్న్ టు యూ. అంటే కొన్నిసార్లు ఆయన మన వైపు ఉండడు, శత్రువులకి కూడా అవకాశం ఇస్తాడు, కానీ ఎక్కువసార్లు మనతోనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆ యొక్క దీన దశలో ధన్యదశగా మార్చడానికి. శత్రువుని నీ మీద దేవుడే రెచ్చగొట్టేవాడు, శత్రువుకి బల అభివృద్ధినిచ్చేవాడు దేవుడే, శత్రువుని నీకంటే పైన హెచ్చించేవాడు దేవుడే. ఏ రోజునైతే మన జీవితాల్లో శత్రువుల్ని మిత్రులుగా మార్చేవాడు కూడా దేవుడే అని నమ్ముతావో, ఈరోజు ఇటువంటి గొప్ప వాక్యము, వాగ్దానము మనము నేర్చుకునే ముందు ఈ 26, 27, 28 గుర్తుపెట్టుకోమని చెప్పాను. లేవియ కాండము 26, లేవియ కాండము 27, ద్వితీయోపదేశ కాండము 28, ఇవన్నీ కూడా ఒకటే, కంటిన్యూస్గా ఆశీర్వాదాలు, శాపాలు. కనుక ఏ విధముగా మొదలు పెడతాడు? నిశ్చయముగా మీరు నా మాటలు విని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెబుతూ, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలు అనుసారంగా మీరు మీ జీవితాలు, మీ ప్రవర్తన ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు అనేకమైన వాగ్దానాలు, ఆశీర్వాదాలు చెబుతున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధముగా ఉంటామో, దేవుని యొక్క వాక్యం ఒక్కటే చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31, మీరు ఏమి చేసినా దేవుని నిమిత్తము చేయండి, భోజనమైనను పానమైనను అంటాడు. అలా అని కాదు, ప్రభువు ఎక్కడ పెట్టినా కూడా ప్రభువుని హెచ్చించే వారంగా, ప్రభువు సన్నిధిలో నిలబడే వారంగా, ప్రభువు మహిమ కొరకు మన జీవితాలు కట్టుకునే వారంగా, మన మాటలు పట్టుకునే వారంగా మనం ఉన్నప్పుడు, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న విధానము, మీరు విస్తరిస్తారు, విస్తరింప చేస్తాను అంటున్నాడు. కానీ విస్తరింప చేస్తాను అని ఇప్పుడు దేవుడు చెప్పడానికి గల కారణము మనం నేర్చుకునే ముందు యెబేసు ప్రార్థన మనకందరికీ తెలుసు. ఇశ్రాయేలుల దేవా, నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించి నన్ను విస్తరింపచేసి ఏ కీడు రాకుండా నన్ను కాపాడి నా సరిహద్దులను విశాలపరచు.
అంటే ఆశీర్వాదం ఉంటే కుదరదు, విస్తరింపాలి. తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున నిన్ను విస్తరింపచేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు అని, దేవుడు గొప్పవాడు అని, దేవునికి సమస్తము సాధ్యము అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, గుర్తించుకుంటామో, ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు మొట్టమొదట ఆదికాండంలో దేవుడు ఆ యొక్క సృష్టి యావత్తు చేసి అక్కడ చెప్తున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఎందుకు చేశాడు దేవుడు నిన్ను నన్ను? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలికగా పెట్టాడు. కనుక దేవుడు మనను చేశాడు. అయితే దేవుడు ఆశీర్వదించాడు, ఆజ్ఞాపించాడు. ఎలాగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది అని చెబుతూ ఏమంటున్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి అంటే ఇటు సముద్రాలలోంచి, సముద్రంలో జీవించే దాన్ని తీశాడు, గాలి ఆకాశంలోంచి పక్షులు ఎగిరేదాన్ని తీశాడు, అయితే భూమి మీద నుంచి జంతువులను, చెట్లను తీశాడు. ఈ మూడు చేసింది నీకోసం, నా కోసమే. అయితే కాలం గుర్రం తిరిగింది. ఎప్పుడైతే వీళ్ళు పడిపోయారో, ఆదాము దేవునికి అవిధేయత అయిపోయాడో, 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైందో తెలుసా? నరులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత అక్కడ ఏం జరిగింది? 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది, భూలోకము బలాత్కారంతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని. మరి ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నీవు నీ మార్గాన్ని చెరిపేసుకున్నావా? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో, ఇఫ్ యు ఆర్ చూసన్ బై ద పీపుల్, దెన్ యు విల్ బికమ్ ఏ పొలిటీషియన్. ఈరోజు ప్రజలు నా వైపు ఉన్నారు. నో నో నో, ఇట్స్ రాంగ్. ప్రజలు చేత, ప్రజల కొరకు, ప్రజల చే నియమించబడు డెమోక్రసీ, థియోక్రసీ, దేవుని చేత, దేవుని నిమిత్తము, దేవుని మహిమ కొరకు. ఈరోజున బై ద గాడ్, ఫర్ ద గాడ్, టు ద గాడ్. అప్పుడు నీవు రాజుల రాజుగా ఒక నక్షత్రంలా దేవుడు చేస్తాడు. నిన్ను విస్తరింపచేస్తాడు, నిన్ను ఫలింపచేస్తాడు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ప్రజలలో ఎన్నికైనది దేవుని దృష్టికి నేర్చుకునేది, ప్రజలలో ఘనముగా ఎంచబడేది, దేవుడు పిలుచుకునేది ఎన్నిక లేని వారిని, బలహీనులను. ఏ రోజునైతే నీకు నీవు పోరాడగలవో, దేవుడు నీ పక్షాన పోరాడు. ఏ రోజునైతే దేవుడు నీ పక్షమున పోరాడాలి అంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఏ రోజు నువ్వు ఫలించగలుగుతావో దేవుడు నీకు అవసరంలా, నిన్ను ఫలింప చేసేటట్లుగా దేవుడు ఉండాలండి. వారికి ఇచ్చాడు అవకాశం. వారు పాపాన్ని విస్తరింపచేశారు, పాప స్వభావాన్ని, భూమిని నాశనం చేశారు. నీళ్ళలోంచి తీయబడిన వాడు మోషే, అగ్నిలోంచి తీయబడిన వాడు ప్రధాన యాజకుడైన యెహోషువ. ఆ రోజున భూ ప్రపంచం మొత్తం సర్వనాశనం చేసినప్పుడు జలములలోంచి తీయబడిన వాడు, మహాజల ప్రళయంలోంచి తీయబడిన వాడు నోవాహు. ఈ రోజున మన జీవితాలలో ప్రభువునందు ప్రియులరా, నిన్ను దేనిలోంచి తీశాడు? ప్రకటన గ్రంథం 7:14, మహాశ్రమలలో నుండి తీయబడిన వారు వీరు, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు.
నిన్ను దేనిలోంచి తీశాడు? ఈ రోజున మన జీవితాల్లో నిన్ను తీయాలి. God has to take away everything from you. Then only God can bless you. దేవుడు నీ నుంచి తీయాలా. చీకటిలోంచి వెలుగుని తీశాడు, వెలుగు అని పేరు పెట్టాడు. ఇక చీకటిలోంచి దేవుడు ఏం తీయలేదు. ఇప్పుడు జలములలోంచి తీశాడు, పై జలాలు కింద జలాలు. మళ్ళా జలములలోంచి తీశాడు భూమిని, భూమిలోంచి తీశాడు జంతువులని, పక్షులని. ఆ యొక్క భూమిలోంచి తీశాడు. భూమి విత్తనములిచ్చు ఫలి చెట్టును ఫలించునుగాక, మొలుచునుగాక. ఆ తర్వాత జంతువులని, ఆ మట్టి నుంచే మనిషిని చేశాడు. గాలి నుంచి పక్షులని చేశాడు. సముద్రము నుంచి చేపల్ని, సముద్ర జలచరాలని చేశాడు. ఈరోజు తీశాడు. ఆదాం నుంచి అవ్వను తీశాడు. అబ్రహాం నుంచి తరతరాలు దేవుని జనాంగాన్ని తీశాడు. యాకోబు ఇస్సాకు నుంచి, దావీదు నుంచి రాజులను తీశాడు. మరి నీ నుంచి తీయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నీ నుంచి దేవుడు ఈరోజు తీసుకోగలిగితే ఏం తీసుకుంటాడు? నిన్ను విస్తరింప చేయాలి, నిన్ను ఫలింప చేయాలి, నిన్ను దీవించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనము వాక్యపు లోతుల్లోనికి ఇంకా లోతుగా మనం వెళ్తే, దేవుని యొక్క వాక్యము ఈరోజు చెప్తుంది. సామెతల గ్రంథము 29:16, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలు. ఏ రోజునైతే దుష్టులు విస్తరిస్తారో, దుష్టులు ఎక్కువగుతారో, దుష్టులు చెడుతనము. ఒక దుర్మార్గుడు దీవించబడ్డాడు అనుకోండి, వాడు ఇంకా 10 మంది దుర్మార్గులను తయారు చేస్తాడు. వాడు ఇంకా ఈ 10 మంది కాక ఇంకో ఊరు వెళ్తాడు, అక్కడ 10 మందిని గ్యాంగులు తయారు చేస్తూ ఉంటాడు. అదే ఒక నీతిమంతుడు దీవించబడ్డాడు అనుకోండి, 10 మందిని కూర్చోబెట్టి మంచి మార్గం బోధిస్తాడు. ఇక్కడ కాక ఇంకొక చోటుకి వెళ్ళి ఇంకొక 10. ఒకవేళ నీ జీవితంలో 5 సంవత్సరాలు తీయబడినప్పుడు నిన్ను దేవుడు దీవించాలి అంటే నువ్వు దేన్ని కట్టేవాడిగా ఉన్నావు? గ్యాంగులు తయారు చేసేవాడుగా ఉన్నావా, లేక దేవుని మహిమ కొరకు 10 మందిని సిద్ధపరిచేవాడుగా ఉన్నావా? పగా ప్రతీకారాలు, కోపం భావాలతో చేసేవాడుగా ఉన్నావా, లేక దేవుని చిత్తంలో, దేవుని యొక్క తగ్గింపులో తల దించుకొని కన్నీరు కారుస్తూ, దేవా నా కోసం బలి అయిపోయిన యేసు క్రీస్తు ప్రభువా, నీవు తల దించి నా కోసం ప్రాణం పెట్టావే, నీ ప్రతి రక్త బిందువు నేను సువార్త ప్రకటించాలి అనేదిగా ఉందా? కనుక వారు పడిపోవుట నీతిమంతులు కన్నులారా చూచెదరు. ఎప్పుడైతే నీ కుమారుని నువ్వు శిక్షిస్తావో, నా దగ్గరకు వచ్చిన అనేక మంది తల్లిదండ్రులు చెప్తారు, ఏ రోజు మా బిడ్డను కొట్టలేదండి, పల్లెత్తు మాటలు. అందుకే ఈ రోజున కుమిలి ఏడుస్తారు. ఎవరిని చూసినా, పెళ్లిళ్ళు చేసిన అల్లుళ్ళని చూసినా వాడికి తెచ్చేయాలి. దేనికి? డ్రైవర్కి. ఏ రోజైనా నీ బిడ్డ ఉన్నతమైన కలెక్టర్ కావాలని అయితే నీవు క్రమశిక్షణలో పెంచాలి. ఆ శిక్షణ మొదట నీలోకి రావాలి. ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేస్తున్నారు, ఏం చదవరు వీళ్ళు. ఏ రోజునైతే మన జీవితాల్లో మన బ్రతుకులు బాగుండాలి అంటే మొట్టమొదట దేవుడు మన హృదయంలోనికి రావాలి. ఇక్కడ దేవోక్తి లేని ఏళ్ల జల్లు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు. ఏ రోజునైతే దేవుని ఉపదేశము, దైవ దర్శనము, ద రెవల్యూషన్ ఆఫ్ ద గాడ్ లేనప్పుడు జనులు కట్టులేక తిరుగుతారు. నీ జీవితంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ యూ షుడ్ హ్యావ్. నీ జీవితానికి దేవుని యొక్క ఆ కార్యాలు ఉండాలి, ఆజ్ఞలు కాదు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో అనేక మందికి వెలుగిచ్చు వారిగా దీపస్తంభం మీద నేను నేర్చుకున్న వాక్యం ప్రకారం పెడతాడు. అందుకనే ఈ యొక్క సామెతలు 28:28, దుష్టులు గొప్పవారు కనపడు. when the people wicked raised, వారిని దేవుడు నిలబెడతాడు. ఎందుకండి చెప్తే బాధపడతారు? కువైట్ నిండా ఉన్నది వడ్డీ వ్యాపారమే. జాగ్రత్త సుమా, అక్కడ నీ నీతి కనబడచ్చు, కానీ దొంగల గృహగా చేస్తున్నావు.
కారణము ఖచ్చితము, కన్నీటితో మేము ప్రార్థన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. మాకు డబ్బులు కావాలా, ప్రతి చిన్న విషయానికి డబ్బులు కావాలా. కానీ ఏ రోజునైతే ఇక్కడ ఎంతో మంది, ఒక పాస్టర్ని కనుక ఈ మాట చెప్తున్నాను, అయ్యా ఈ అప్పులు కట్టలేక, ఆ వడ్డీలు కట్టలేక, వాళ్ళు అంటున్న మాటలకి చచ్చిపోతే బాగుండు అని రోజుకి 3 కాల్స్ అన్న నాకు వస్తాయి. కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తారు. ఏ రోజునైతే నీ జీవితంలో, నా జీవితంలో తప్పలేదు, నువ్వు చేస్తుంది కరెక్టే, కానీ వారి కన్నీరు, వారి బుస్సురు అది తెగలడం వల్ల అది ఎంత మాత్రము కూడా ఆశీర్వాదం కాదు. ఈ వాక్యం ఎంతో మందికి నచ్చదు, కానీ నువ్వు దేన్ని విస్తరింపజేస్తున్నావు, దేన్ని తీసుకుంటున్నావు, దేని మీద నువ్వు కట్టబడుతున్నావు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది సమృద్ధినిస్తుంది. తెలియక ఫస్ట్ హాఫ్ లో ఎంతో మందికి అమ్మ అక్కడ అక్కమేస్తారు, అడ్డంగా బుక్ అయిపోయింది, అమ్మ అక్కడ వేసేస్తారు, అడ్డంగా బుక్ అయిపోయింది. పాస్టర్ గారు మీరే చెప్పారు, ఈ రోజున దేవుడు అనేక సార్లు చేతులు కాళ్ళకి తెలిసింది, నిన్ను వాటి కోసం పిలవలేదు, నీ దగ్గరికి వచ్చిన వారికి ప్రార్థించుటకు నా మార్గము తెలియపరచుటకు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎక్కడ డబ్బు ఆ యొక్క కారణము ఉంటుందో అక్కడ నాశనమే జరుగుతుంది. కనుక విస్తరిస్తున్నావు దేంట్లో అని ఇక్కడ చూసినప్పుడు, దుష్టులు ప్రబలినప్పుడు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారు. కాబట్టి ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఏ రోజునైతే నీ జీవితంలో, నా జీవితంలో దేనిని విస్తరిస్తున్నావు, దేనిలో ఫలిస్తున్నావు, ఒక్కసారి మీరు ఫలించి మీ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మల్ని దాసులు అనక నా స్నేహితులు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ, అంటే అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్, నేను లేకుండా మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్తూ ఇక్కడ కీర్తన 92:7 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని? నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురు. గడ్డి త్వర త్వరగా వచ్చేస్తుంది. చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, వారు ఆ విధంగా ఉంటారు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు, నీ శత్రువులు అని చెబుతూ వారందరూ నాశనమైపోతారు, కల్లారా చూస్తావు. అయితే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె ముగ్గు వేయుదు. ఎప్పుడైతే నీతిమంతునిగా వారు దేవుని మందిరములో, దేవుని ఆలయములో వర్ధిల్లుతారు. నీవు దేనిలో నాటబడుతున్నావు? కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము నాటబడడం కోసం వెళ్తే హోషేయ 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడు. ఆ విత్తనం ఏంటి? నీతి. ప్రేమ అను కోత మీరు కోస్తారు. మరి దేన్ని నాటుతున్నావు? నీతిని నాటుతున్నావా స్వనీతిని? యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక అది ఫలించుటకు నీతి వర్షము ఆయన కుమ్మరిస్తాడు. కనుక ఇది వరకు ఎన్నడి దున్నని బీడు భూమి, ఎన్నడూ దున్నని బీడు భూమి అంటే అది నీ హృదయంలోనే. ఇంకా కొన్ని చోట్ల దేవునికి ఆయాసకరమైనది ఉన్నదేమో, అది కూడా దున్నాల. అప్పుడు మనము ముగించుకుంటే ఆశీర్వాదము ఎవరికి చెప్తున్నాడు? ఇంతగా ఆశీర్వాదము ఒక్కడిని పిలిచాడు, ఎక్కువ మందిగా ఆశీర్వదించాడు. మీ యొక్క పితరుడైన, మూల పితరుడైన అబ్రాహామును చూడుడి, అతడు ఒంటరి అయి ఉండగా పిలిచి తిని ఎక్కువ మంది అగునట్లు ఆశీర్వదించి. యెషయా 51:2 ఇక్కడ మనం చూసినప్పుడు ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదంగా ఉంటావు. 13వ అధ్యాయము ఆదికాండం 16 మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తాను. ఆదికాండం 15 మనం చూసినప్పుడు 5వ వచనము
ఆకాశ నక్షత్రం వలె చేస్తాను. నిర్గమాకాండము మరి మనము చూసినప్పుడు మొదటి అధ్యాయంలో అక్కడ 21వ వచనము, మంత్రసారులు బిడల్ని చంపనప్పుడు వారికి సంతానాభివృద్ధి కలుగచేసి వారిని విస్తరింపచేశాడు. ఇక చివరిగా ఆదికాండం 17లో, నీవు అనేక జనములకు తండ్రివి కనుక నీ పేరు అబ్రహాము, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమిస్తారు. రాజులు, యాజకులు సమస్తము దేవుడు అబ్రహాం నుంచి తీసుకున్నాడు. రూతుని ఏమని దీవించారో తెలుసా? 4వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నారో తెలుసా? బోయస్ని కూడా ఇశ్రాయేలీయులను వర్ధిల్ల చేసి విస్తరింప చేసిన రాహేలును పోయిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయనుగా. కాబట్టి నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొంది యవ్వనరాలి వలన, ఎవరు? రూతు వలన ఇలాగ మనము దీవించబడినప్పుడు నీకు దయచేయబడిన నీ సంతానము ఎలా ఉంటుంది? తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె విస్తరించుదురుగాక. ఈ రోజున నీ మంచితనం, నా మంచితనం ప్రకాశించునుగాక, మన వెలుగు ప్రకాశించునుగాక, మన నీతి విస్తరించునుగాక, మన యొక్క మంచితనము అనేక మందికి ఆశీర్వాద కారణము అగునుగాక. ఇటువంటి గొప్ప వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా, అనేక మందిని వెలిగించేదిగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.